నమస్తే వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్ నేను మీ ఆదిత్య ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం పేదల కుటుంబాలు అప్పులు పాలయ్యే పరిస్థితి రావద్దు నేడు వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోపా 5వ విడత నిధులు విడుదల చేసిన సీఎం జగన్ సొంత గూటికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ వైసీపీలోకి ఇక ఫలించిన విజయసాయి చర్చలు మరో 2 రోజుల్లో కూటమి పొత్తులపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్స్ ఇక నారా లోకేష్ పై గుడివాడ అమర్నాథ్ విమర్శ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత గూటికి తిరిగి వచ్చారు. ఆయన మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక మంగళవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. ఇక వైసీపీ కండువాతో ఆర్కేను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించారు. ఇక సీఎం జగన్ ఆర్కే వెంట ఆయన సోదరుడు అయోధ్య రామిరెడ్డి మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి ఉన్నారు. ఇక వైసీపీలో ఆర్కేకు ఏ బాధ్యతలు అప్పగిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇక మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి గంజి చిరంజీవిని సీఎం జగన్ నియమించిన సంగతి తెలిసిందే. ఇక మంగళగిరి టికెట్ దక్కకపోవడంతో ఇటీవలే వైసీపీకి ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక తర్వాత ఆయన ఏపీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోనూ చేరారు. ఇక మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత గూటికి తిరిగి వచ్చారు. ఇక 2 రోజుల క్రితం విజయసాయిరెడ్డి తన సోదరుడు అయోధ్య రామిరెడ్డితో ఆయన మంతనాలు జరిపారు. ఇక చర్చలు ఫలించడంతో ఈ రోజు సీఎం జగన్ సమక్షంలో మరోసారి వైసీపీ కండువా కప్పుకున్నారు. సీఎం జగన్ తో భేటీకి ముందు మంగళగిరిలోని తన కార్యాలయంలో ముఖ్య అనుచరులతో ఆర్కే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి కట్టుబడి పార్టీలో పనిచేస్తారని చెప్పారు. కాగా ఆర్కే తన వాట్సాప్ డీపీగా వైఎస్ జగన్ ఫోటో పెట్టుకోవడం విశేషం. మంగళగిరిలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి 3వసారి నేను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరడం జరిగింది. పేదవాడు శాశ్వతంగా వాళ్ళ జీవితాల్లో సంతోషంగా ఉండాలి, పేదవాడు గొప్పవాడు కావాలి, ప్రతి మధ్యతరగతి కుటుంబంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక 2 నెలల కాలం పాటు నేను పక్కకు వైదొలిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళా తిరిగి ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావటం జరిగింది. మనందరికీ తెలిసిందే, రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజుల్లో ఎన్డీఏ కూటమితో టీడీపీ జనసేన చేరబోతున్నాయని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఇక విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని పార్టీలు కలిసి ఎన్నికలకు వస్తాయని, అప్పుడు సీట్లన్నీ బాబు డిసైడ్ చేస్తారని చెప్పారు. ఇక నాగబాబు అయినా ఇంకో బాబు అయినా వారిద్దరు సీట్లను బాబు డిసైడ్ చేస్తారని ఎద్దేవా చేశారు. ఎవరితో కలిసి వచ్చినా తమ విధానంలో మార్పు లేదని స్పష్టం చేశారు. ఏదో జరిగిపోతుందని అనుకోవద్దని అన్నారు. ఇక టీడీపీ నేత నారా లోకేష్ పై గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. లోకేష్ చేసినటువంటి ఆరోపణలు నిరూపిస్తే తాను రాజకీయాలు వదిలేస్తానని అన్నారు. ఇక విసన్నపేట భూముల కుంభకోణం అంటూ ఆరోపణలు చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ కూడా అక్కడకు వెళ్లి ఏమి సాధించారని ప్రశ్నించారు. ఇక టీడీపీ ఉత్తరాంధ్రకు ఏమి చేసిందని నిలదీశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కనీసం ఒక్క పోర్టు అయినా కట్టాలని అనుకున్నారా అని అన్నారు. ఇక తాను మంత్రిగా ఉండగా ఉత్తరాంధ్రకు ఎయిర్పోర్టు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశానని చెప్పారు. ఇక లోకేష్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని అన్నారు. నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్, ఇక్కడే ఉన్నాడు కదా ఆ మనిషి, అక్కడ మాడుగులు ఎక్కడ తిరుగుతున్నట్టున్నాడు. నువ్వు కానీ నేను ఏదన్నా ₹1 అవినీతి నేను చేశానని కానీ, నువ్వు చెప్పినటువంటి ఆ విసన్నపేట భూములలో 1 సెంటు భూమి నా పేరు మీద ఉన్నా కానీ రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోతా, రాజకీయాలు మానేస్తా. నువ్వు దత్తత తెచ్చుకున్నాడు, నీ పవన్ అన్నే వెళ్ళి ఏం పీకలేకపోయాడు. నువ్వు ఏదో అమర్నాథ్ మీద బురద జల్లేస్తే, అమర్నాథ్ మీద ఓ 4 వచ్చాం కాబట్టి, అనకాపల్లిలో వచ్చాం కాబట్టి 4 విమర్శలు చేసేస్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటే నీ అమాయకత్వం. నువ్వు కూడా మాట్లాడతావు. నువ్వు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎగుమతులు కేవలం 900 కోట్ల రూపాయలు మాత్రమే ఐటీ ఎగుమతులు ఉంటే, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 2500 కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు ఈరోజు చేస్తూ ఉన్నాం రాష్ట్రం నుంచి. నువ్వు బాగా చేసినట్ట, మేము బాగా చేసినట్ట.
పేద కుటుంబాల అప్పులు పాలు కావద్దని అదనంగా వాళ్ళ పిల్లల చదువులను ప్రోత్సహించే క్రమంలోనే వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా సాయాన్ని అందిస్తున్నట్లు సీఎం జగన్ ఉద్ఘాటించారు. ఇక మంగళవారం గుంటూరు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా 5వ విడత నిధుల్ని బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. ఇక 78.53 కోట్ల నిధులను సీఎం జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం దాదాపు 10,132 మంది జంటలకు పిల్లలకు ఈ రోజు మంచి జరిగే కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఇక వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా కార్యక్రమం ప్రతి పేదవాడి పిల్లలను చదివించే విషయంలో ఒక అడుగు చదువులను ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా 10వ తరగతి సర్టిఫికెట్ ఇద్దరికి ఉండాలని పెట్టామని తెలిపారు. ఇక దీనివల్ల ఖచ్చితంగా ఈ స్కామ్ లో ఎలిజిబిలిటీ రావాలంటే ఖచ్చితంగా చదివి కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చేలా ఉపయోగపడుతుందని అన్నారు. గతంలో అరకొరగా ఇస్తా ఉన్న పరిస్థితులు, గతంలో దాదాపుగా 17,709 మంది పిల్లలకు ఆ ఇచ్చే అరకొర కూడా దాదాపుగా 70 కోట్ల రూపాయలు ఎగరగొట్టిన పరిస్థితులు గతంలో ఉంటే ఈరోజు ఏ ఒక్కరూ మిస్ కాకూడదు అని చెప్పి ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపుగా ఇది 5వ విడత. ప్రతి క్వార్టర్ కూడా ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఈరోజు అయితే ఇస్తూ ఉండేది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ క్వార్టర్కి సంబంధించింది ఈరోజు ఇస్తూ ఉన్నాం. దాదాపుగా 78 కోట్ల రూపాయలు ఇంతవరకు ఇచ్చిన కార్యక్రమం చూస్తే గత 5 సార్లుగా ఇచ్చినట్టు అవుతుంది. దాదాపుగా 56,194 జంటలకు మంచి జరిగిస్తూ, వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగిస్తూ, వాళ్ళ తల్లిదండ్రులకు మంచి జరిగిస్తూ 427 కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకానికే పిల్లల చదువులను ప్రోత్సహించేందుకు మరో ముందడుగు వేస్తూ ఉన్నాము. వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల అందరికీ కూడా మంచి జరగాలని, మరీ ముఖ్యంగా ఈరోజు ఏకమవుతా ఉన్న ఈ క్వార్టర్లో ఏకమైన ఈ పిల్లలందరికీ కూడా, ఈ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఇంకా మంచి జరగాలని, వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ కూడా తెలియచేస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇంకా మంచి జరగాల, మంచి జరిగిచ్చే అవకాశం కూడా దేవుడు ఇంకా ఎక్కువ అవకాశం కూడా ఇవ్వాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఇక ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఒక ఆర్థిక నేరస్తుడికి రాష్ట్రాన్ని అప్పగించారని, భారతదేశంలో అభివృద్ధి లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోనుగొట్ల కోటేశ్వరరావు అన్నారు. ఇక పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక రాష్ట్రంలో అసలు న్యాయం అనేది బ్రతికి ఉందని ఆయన ప్రశ్నించారు. ఇక సాక్షాత్తు సీఎం జగన్ బహిరంగ సభలో ఒక విలేకరిని వైసీపీ అల్లరి మొక్కలు చంపబోతే అది డీజీపీకి కనపడడం లేదా అని అన్నారు. మన పక్కన ఉన్న అన్ని రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు పోతుంటే మన రాష్ట్రం మాత్రం అరాచకంలో ముందుకు పోతుందని అన్నారు. ఇక మరోసారి సీఎం జగన్మోహన్ అధికారంలోకి వస్తే మన ఇల్లు పొలాలు కూడా ఉండవని ఆయన తెలిపారు. నర్సరావుపేటలో అనేక ఆస్తులను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన అనుచరులు దోచుకున్నారని విమర్శించారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ప్రజలు ఒక్కసారి అవకాశం అని చెప్పేసి మోసపాటలు నమ్మి ఆర్థిక నేరస్తుడికి ప్రభుత్వాన్ని అప్పచెప్తే ఏం దుర్మార్గం! అభివృద్ధి చేయకపోగా, అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్లో లేదు అని చెప్పేసి 29 రాష్ట్రాల్లో అభివృద్ధి లేని రాష్ట్రం ఏదా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసినటువంటి పాపం ఏంటి? మిమ్మల్ని నమ్మి ఓటు వేసినందుక? నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులు ఉలవరం లేక, పొలాలకి నీళ్లు లేక ట్రాక్టర్లతోటి కొని సాగు చేసుకుంటున్నారంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా? ఇటువంటి వాటిని ఫోటోగ్రాఫర్స్ కావచ్చు, విలేకరులు కావచ్చు, ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉంది. మీరు పరిపాలన సక్రమం చేయకపోయినా కూడా, అరే ఎదవల్లారా మీరు చేసే తప్పు అని చెప్పేసి వాళ్ళు పత్రికల ద్వారా ప్రజలకి, ప్రభుత్వానికి చైతన్యవంతం చేసే విధంగా వారు ఫోటోలు తీస్తారు. ఫోటోలు తీయటం నేరమా? ఒక విలేకరుని పెట్టుకొని మీరు గుంపులో ఆ విధంగా చితక బాధినారంటే
ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏమైంది? పత్రికా స్వేచ్ఛను హరించమని చెప్పేసి ఏ రాజ్యాంగం చెప్పింది? ఏమయ్యా డీజీపీ, ఏమనుకుంటున్నారు మీరు? మీరు ఈ విధంగా వాళ్ళకి, ముఖ్యమంత్రికి మీటింగ్ పెట్టుకోవాలి పర్మిషన్ ఇచ్చేసి ఆ సభల్లో ఇలాంటి విధ్వంసం జరుగుతుంటే పాపం ఆ విలేకరిని ఏ విధంగా చితకబాదినారంటే, ఇంకా అంటారు విలేకరిని కాబట్టి ఆ విధంగా బాధారు. అదే ఆంధ్రజ్యోతి ఎండి కానీ, ఈనాడు ఎండి కానీ, లేక మహాన్యూస్ ఎండి కానీ దొరికితే వాళ్ళని చంపేసేవాళ్ళు అంటున్నారు. ఏమయ్యా డీజీపీ గారు, మీరు అది చూడలేదా? మీకు వినపట్టలేదా? మీకు కనపట్టలేదా? ఈ విధంగా హత్యలు చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటుంటే దీనిని ప్రశ్నించిన వాళ్ళని మీరు సిఐడీలను పెట్టేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం మీకు ఏమన్నా బాగుందా? మీ డ్రెస్సు ఏ డ్రెస్ వేసుకున్నారు మీరు? కాకి డ్రెస్ వేసుకున్నారా? లేక ఐపీఎస్ చదివి మీరు ఇంకా వైసీపీ కార్యకర్తగా మారిపోయారా? ఇది ఎంతో బాధ కలిగించింది నాలాంటి వాళ్ళకి కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే 2019కు ముందు అభివృద్ధికి చిరునామాగా ఉండేది. ఎన్నో దేశాలు ఈ రాష్ట్రం పక్క రాష్ట్రాల కన్నా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి దేశమంతా ఎదురు చేస్తే అటువంటి వాటిని ఈ రోజున అగ్గిపాలు చేశారు. రాష్ట్రాన్ని మారణహోమంగా మార్చారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో టీడీపీలోకి భారీ షాక్ తగిలింది. ఇక రేపల్లె, నిజాంపట్నం, చెరుకుపల్లి నగర మండలాల నుంచి వైఎస్ఆర్సీపీలోకి టీడీపీ శ్రేణులు భారీగా చేరారు. ఈ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సమక్షంలో చేరారు. ఇక వారికి పార్టీ కండువా కప్పిన విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. ఇక కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, రేపల్లె వైసీపీ ఇన్ఛార్జి ఈవూరు గణేష్, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికారా పాల్గొన్నారు. కేంద్ర కార్యాలయానికి విచ్చేసి తెలుగుదేశం పార్టీ నుంచి వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంచి ఈరోజు పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. గత 4 సంవత్సరాల 9 నెలల కాలంలో పార్టీ ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్కి చేసినటువంటి లబ్ధి కానీ, అందించినటువంటి సుపరిపాలన కానీ చూసి మన ఈరోజు తెలుగుదేశం పార్టీ వదిలి చాలామంది వందల వేల సంఖ్యలో నాయకులందరూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఈ సమావేశానికి హాజరైనటువంటి మీ అందరికీ, ఈ యొక్క వేదిక పైన ఆసీనులైనటువంటి జిల్లా అధ్యక్షులకి, మల్లికార్జున గారికి, మీ యొక్క సమన్వయకర్త, మీకు వేమూరు నియోజకవర్గానికి కొత్తగా వచ్చినటువంటి సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు గారికి, నా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. గతంలో ఒక రకమైనటువంటి అపోహలు క్రియేట్ చేశారు, సృష్టించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు, కొంతమంది మన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొన్ని అపోహలు వరికూటి అశోక్ బాబు పట్ల సృష్టించినటువంటి మాట వాస్తవం. కొండపి నియోజకవర్గంలో ఇటువంటి కార్యకలాపాలు జరిగాయి. చాలామంది వరికూటి అశోక్ బాబు అనగానే అయ్యో చాలా గట్టిగా మాట్లాడతాడు, నాయకులందరినీ ఎదుర్కొంటాడు అన్నటువంటి అపోహని సృష్టించారు. నిజానికి నాకు తెలిసినంత వరకు, నేను అబ్జర్వ్ చేసినంత వరకు అశోక్ ఉన్నంత సాధు స్వభావి కానీ, మంచివాడు కానీ నేను ఎవరిని చూడలే. పార్టీ
ప్రభుత్వ ఆసుపత్రిలో లూజు మోషన్స్ తో బాధపడుతూ చికిత్స పొందుతున్నటువంటి రోగుల వద్దకు ఈసీజీ మిషన్, ఎక్స్రే మిషన్, అల్ట్రాసౌండ్ మిషన్లు వెంటనే అందుబాటులో ఉంచినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. ఇక మంగళవారం వాంతులు, విరేచనలతో బాధపడుతున్నటువంటి రోగుల వార్డును సూపరింటెండెంట్ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ వార్డులోని ప్రతి రోగితో ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ఇక కడుపు నొప్పి, దగ్గు, షుగర్, బీపీ, గుండె వ్యాధికి సంబంధించినటువంటి రోగులు లూజు మోషన్స్ తో వార్డుకు వచ్చారని ఆయన చెప్పారు. వీరిలో ఎక్కువ మంది 56 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయసు ఉన్నవారు రోగులు వస్తున్నారని ఆయన వివరించారు. ఇక వార్డులో ఉన్న రోగులు కదలలేని స్థితిలో ఉన్నారని, కనీసం బాత్రూంలను కూడా వెళ్లలేని స్థితిలో చూసి అవసరమైనటువంటి ఈసీజీ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ పరీక్షల రోగులు పడకల వద్దకే తీసుకుని వెళ్లాలని సివిల్ సర్జన్ ఆర్ఎంఓకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇక పరీక్షల కోసం వివిధ విభాగాల వద్దకు తిప్పవద్దని, అలా చేయడం వల్ల రోగులు కళ్ళు తిరిగి కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని, ప్రాణహాని కూడా వచ్చే ప్రమాదం ఉందని, వెంటనే రోగుల వద్దకే పరికరాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇక గోరంట్లలోని గుండె, ఊపిరితిత్తుల వైద్యులు కూడా ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేసి వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అదేవిధంగా గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు కూడా అందుబాటులో ఉండి రోగులకు పరీక్షలు చేయాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్లు ఆశా సంజని, గంగమ్మలు పాల్గొన్నారు. 224, 225 మా దగ్గర ఉన్నామండి. మనకైతే ఇక్కడ దాదాపు 50 మంది పేషెంట్లు అయితే ఉన్నారు. గత 10 రోజుల నుంచి చూస్తామంటే ప్రతి ఒక్కరికి కూడా గుండెదడ, ఆయాసం వస్తే వాళ్ళకి ఇక్కడ ఈసీజీ ఒకటి ఎమర్జెన్సీగా, బెడ్ సైడ్ ఈసీజీ ఒకటి వాళ్ళ నుంచి అరేంజ్ చేశారమ్మ గారు. ఇవాళ నుంచి బెడ్ సైడ్ ఈసీజీ ఒకటి పెట్టమని చంద్ర మరి అమావాస్య చంద్రుడు కాకుండా ఇంటి పూర్ణంలాగా ఉన్నారు. పొట్టలు వస్తుండే ఇంటి పూర్ణంలాగానే ఉంది. అది కూడా తగ్గింది, మాతో పాటు తిరిగితే అది కూడా తగ్గింది. సో ఇక్కడైతే మాత్రం ఈసీజీ ఒకటి కంటిన్యూస్ పెట్టండి. అల్ట్రాసౌండ్ కూడా అమ్మ అల్ట్రాసౌండ్ కూడా పెట్టండి. వాటి కోసం రేటు తిప్పొద్దు. ఈసీజీ, ఎక్స్రే కూడా పెట్టండి. అందరూ బెడ్ సైడ్ తీసేయండి. ప్రతి ఒక్క పేషెంట్కి బేస్ లైన్ ఇన్వెస్టిగేషన్గా ఈసీజీ, అల్ట్రాసౌండ్, ఎక్స్రే ఇవి కంపల్సరీ చేయండి. అన్ని బ్లడ్ టెస్ట్లు చేయండి, బయటకి పంపించద్దు. సో బేస్ లైన్ పెట్టండి. అన్ని కేసులు కూడా మనకి వచ్చే కేసులన్నీ కూడా క్రిటికల్ కేసులు వస్తున్నాయి, సింపుల్ కేసులు రావట్లేదు. నేను నా అబ్జర్వేషన్ అయితే మాత్రం అది వాళ్ళ కలెక్టర్ గారు రివ్యూ మీటింగ్లో కూడా మనకు క్లియర్గా చెప్పింది ఏంటంటే వచ్చే కేసులన్నీ కూడా చాలా ప్రమాదంగా వస్తున్నాయండి. వాటికి చాలా నిబద్ధతతో మేము పనిచేయాల్సి వస్తుంది. మా వైద్య బృందం కానీ, నర్సింగ్ బృందం కానీ చాలా కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. మాకు కూడా ఏ కేసు ఎప్పుడు ఇబ్బంది అవుతుందో, ఏ కేసు ఎప్పుడు కొలాప్స్ అయితే కూడా మేము తెలుసుకోలేకుండా ఉన్నాం. అంత భయభ్రాంతులకు స్టేజ్ అయితే మాత్రం ఇక్కడ ఉంది. పేషెంట్లు కొద్దిగా క్రిటికల్గా వస్తున్నారు కాబట్టి వాళ్ళకి వెంటనే పరీక్షలు చేయడం కోసం బెడ్ సైడ్ ఈసీజీ, బెడ్ సైడ్ అల్ట్రాసౌండ్, బెడ్ సైడ్ ఎక్స్రే కూడా పెట్టి వాళ్ళకి ఇమీడియట్గా మనం ఒక బేస్ లైన్ ఇన్వెస్టిగేషన్ చేసి ఏదైనా కాంప్లికేషన్లు వస్తే అంతకుముందు ఎక్స్రే కానీ, అంతకుముందు ఈసీజీ కానీ ఇక్కడే ఉంటాయి కాబట్టి పేషెంట్ని ఇప్పుడు నడిపించే క్రమం కూడా లేదు. వాళ్ళు బాత్రూమ్ కూడా వెళ్ళలేని స్టేజ్లో మంచంలోనే పడిపోయి ఉన్నప్పుడు అక్కడే ఈసీజీ చేయాలి, అక్కడే అల్ట్రాసౌండ్ చేయాలి, అక్కడే ఎక్స్రే కూడా తీయాలని మేము నిర్ణయించి వాటి నుంచి 3 కూడా ఇక్కడే అరేంజ్ చేస్తున్నాం. సో మీరు కావాలంటే ఎక్స్రే టెక్నీషియన్ ఒకరిని పెట్టండి. ఈసీజీ అయితే మొత్తం నర్సింగ్ బృందమే చేస్తామని వాళ్ళు ముందుకు వస్తున్నారు. అలానే అల్ట్రాసౌండ్ ఒక రేడియాలజీ పీజీ కూడా అక్కడ డ్యూటీ చేసి వాళ్ళకి వచ్చాక అందరికీ అల్ట్రాసౌండ్ చేయించేసేయండి. ఎందుకంటే కొన్ని కేసులు మనం అటు ఇటు తిప్పకుండా ఇక్కడే ఉంచి వైద్యం చేయండి. థ్యాంక్ యూ. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.